కన్యారాశి వారు తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. వృశ్చిక రాశి వారు షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. మకర రాశి వారు తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీనరాశి వారు తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. నిదే సర్వవిద్యానాం విసజే భవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 3వ తారీఖు ఆదివారం నుండి 2026 మే నెల 9వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రవి బుధులు, వృషభములో శుక్రుడు, మిథునములో గురువు, సింహములో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో కుజ శనులు సంచారం కొనసాగుతోంది. వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం కొనసాగుతోంది. ఈ వారంలో మే 4వ తారీఖు సోమవారం నుంచి కర్తరి ప్రారంభమవుతుంది. ఇది మే నెల 28 వరకు ఉంటుంది. మే నెల 5వ తారీఖు మంగళవారం రోజున సంకటహర చతుర్థి, గణపతి పూజకు శ్రేయస్కరమైనటువంటి రోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ కష్టానికి తగినటువంటి గౌరవము, మర్యాద, ఫలితం అందుకునే వాతావరణం కూడా ఈ వారంలో మీకుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ వారంలో మీరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు చేసేటువంటి పనికి, పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. రాబోయే రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ వారంలో మీరు నాంది పలుకుతారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో కేతు సంచారం వల్ల వ్యక్తిగత విషయంలో కానీ, లేకపోతే సంతానం విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, ఆత్మీయుల విషయంలో కానీ ఒక్క విషయంలో నిరాశకు గురయ్యేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంది. గ్రహాలు కూడా మీకు 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక నవధాన్యాలను 3 పిడికిళ్ళు పక్షులకు ఆహారంగా దానం చేసి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల, స్వామివారికి గరికమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఆర్థికంగా కూడా నూతన అవకాశాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. పదోన్నతులు కూడా అందుకుంటారు. లాభములో కుజ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యం కూడా ఈ వారంలో మీరు అందుకుంటారు. ఈ వారంలో మీకు ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం కానీ, వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ, లేకపోతే కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ రావడానికి ఈ వారంలో అవకాశం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, తులసి ఆకుల మాలను స్వామివారికి, అమ్మవారికి సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 8 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
లాభంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వారి అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరత వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మారుతారు. ఆర్థికంగా కూడా బలం పుంజుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో రాహు సంచారం మీ కాస్త వ్యతిరేకంగా ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ రాశి వారు శనివారం రోజు మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఈ మిథున రాశి వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో శని సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ మాటల వల్ల కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. అధికారుల అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ, మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి పనిచేసేటప్పుడు వారి చేత మోసపోయేటువంటి ప్రమాదం కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను, మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, దుర్గాష్టకం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాలం కూడా మీకు వ్యతిరేకంగా నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని మీద భారం వేసి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల యందు మనస్సును లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా పనిచేసుకోవడం, అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దిగకుండా మౌనంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక నవగ్రహ శాంతి జరపండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. అలాగే అష్టమ కుజదోషం ఉంది. ఈ కారణం చేత కుటుంబంలో అశాంతి కానీ, దుబారా ఖర్చులు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందులు కానీ, కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు మీరు ప్రారంభిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలిస్తాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార విస్తరణ జరుగుతుంది. త్రికరణ శుద్ధిగా వ్యాపారంలో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీకు కూడా అనారోగ్యం చేసేటువంటి సందర్భాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి.
అష్టమంలో రవి సంచారానికి గాను దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఈ కన్యా రాశి వారు సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నానమాచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ఈ వారంలో ప్రారంభిస్తారు. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని భూ వివాదాలు కానీ వాహన సమస్యలు కానీ పరిష్కరించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రారంభిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. నిరాడంబరంగానే మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటల వల్ల అపార్థాలు పని భారం పెరుగుతుంది. అశాంతికి గురవుతారు. ఈ చంద్రునికి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల, లలిత అమ్మవారికి తెల్లటి పూలమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో మీరు ఆర్థికంగా బలపడతారు. ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పెద్దల అభినందనల్ని అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైన విషయాలు మరింతగా ముందుకు తీసుకెళ్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. మంచి లాభాలు కూడా అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. అధికారుల అభినందనలు భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఈ కారణం చేత ఈ వృశ్చిక రాశి వారు గురువారం రోజు శనగలను కానీ పసుపు వర్ణపు అరటి పండ్లను కానీ పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. కాలం మీకు వ్యతిరేకంగా పయనిస్తోంది. ఇటువంటి సమయంలో అనవసరంగా ఎవరితోనో బాధోపబాధాలకు దిగకుండా మౌనం పాటిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేసి రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన కార్యక్రమాలు అనుకూలిస్తాయి. సప్తములో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తారు. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర సోమవారాలు అనుకూలంగా ఉన్నాయి. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి గనక నవగ్రహ శాంతి జరిపించుకోండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా వేయండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. ఈ రాశి వారికి షష్టమ శుక్రుడు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు గనక అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు కూడా అందుకుంటారు. తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పనివారి సహకారంతో ఇంట్లో చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆర్థికంగా కూడా బలపడతారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి.
అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి విపరీతంగా ఆటంకాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానాలు వచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధితో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన నష్టం కానీ జన సహకార లోపం కానీ ఆర్థికపరమైన ఇబ్బంది కానీ ఈ వారంలో మీరు ఎదుర్కొంటే పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించి సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మంచి లాభాలు ఆర్జిస్తారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి రుణాలు తీర్చుకుంటారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. జన్మరాశిలో శని సంచారం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం కూడా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం కానీ జగన్నాథాష్టకం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శివ పార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.